చాలా ముఖ్యం కాబట్టి ప్రధానమంత్రి ముందుగానే ఉత్తరప్రదేశ్లో ఈ 5 రాష్ట్రాలు గెలుస్తామని ఒక మాట చెప్పారు. ఇంకా మనం మిగిలిన వాటి కోసం we may wait for the actual results. సార్ టీమ్ జగన్ టార్గెట్ అజయ్ కల్లంపై బిగ్ స్టోరీ అంతా భూమాయిలే. ఈరోజు ప్రముఖ పత్రిక ఐ థింక్ ఈనాడు అజయ్ అస్త్రమే ఏదో ఇట్లాంటి ఒక శీర్షిక పెట్టారు. అజయ్ కల్లం అంటే ముఖ్యంగా జగనన్న కాలనీలు అన్న దానికోసం భూములు సేకరించడం చాలా భారీ ఎత్తున జరిగింది. విలువ లేని భూములు చాలా ఎక్కువ రేట్లతో కొన్నారు. దానికోసమే అప్పటికప్పుడు తీసుకొని చేశారు. రాష్ట్రం అంతా వివిధ చోట్ల అంటే ఒక 5-6 చోట్ల వాళ్ళు ప్రత్యేకమైన చేసి ఒక స్టోరీ రాశారు, నెట్వర్క్ స్టోరీ. అది కాకుండా అజయ్ కల్లం మాజీ ముఖ్య సలహాదారు, అంతకుముందు ఒక నెల రోజుల్లో అతి కొద్ది కాలం ప్రధాన కార్యదర్శిగా ఉన్న అజయ్ కల్లం మీద అజేయమైన కుట్ర అని పెట్టారు. ఇది వీళ్ళు ప్రత్యేకంగా అంటే వాళ్ళ స్పెషల్ స్టోరీ అంటాం కదా దీని మీద. మీకు గనక గుర్తుంటే చాలామందికి ఉండదు, కానీ జగన్ ప్రభుత్వము అవినీతి వీటి మీద లిక్కర్ ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి, కానీ నిజమైన చాలా పెద్ద వ్యవహారం భూముల్లో జరిగిందన్న అభిప్రాయం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే చెప్పేవాళ్ళు. అందులో మంది పెద్ద తలకాయల చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. అందులో దేవాలయ భూములు, అలాగే ఇప్పుడు విశాఖపట్నంలో కొన్ని రకాల భూములు, ఇవన్నీ చాలా వచ్చాయి ముందుకు. ఒక మొదటి 6 నెలల పాటు ఇట్లాంటి స్టోరీస్ చాలా వచ్చాయి, కానీ తర్వాత అవి సైలెంట్ అయిపోయినాయి. ఎందుకు అయిపోయినాయి? ఇదో పెద్ద ప్రశ్న. ఇప్పుడు అజయ్ కల్లం ఏం చేశారు? ఆయన ఎలాగో మళ్ళీ తన వివరణ ఖండనో ఏదో ఒకటి ఇస్తారు, అదొకటి మనం ఏం చెప్తారో దాన్ని బట్టి దాని నిజాలు చూడొచ్చు. కానీ ఖచ్చితంగా గోదావరి జిల్లాలో ఉదాహరణకు ఒక పార్కు స్థలాన్ని ఏదో చేశారని ఒక వార్త వచ్చింది. ఐఏఎస్లు కొన్ని చోట్ల ఐపీఎస్లు ప్రభుత్వ యొక్క తాబేదారులు రకరకాల వాళ్ళు వీటిని అనేక రూపాల్లో ఇవన్నీ ఆర్గనైజ్డ్గా చేశారా, లేకపోతే ఇంకా దొరికిన వాళ్ళు కూడా ఎక్కడికక్కడ కొల్లగొట్టారని కూడా సందేహాలు చాలా ఉన్నాయి. మిగతా అవన్నీ అలా వచ్చి టోల్ గేట్లు, మైన్స్ ఏదో అంటుంటారు కదా వరుసగా, ఇసుక అసురులని, టోల్ అసురులని, రకరకాల వీళ్ళు. ఒకటైతే నిజం, ఆ అసురులు ఇప్పుడు కూడా ఉంటారు. వాళ్ళు ఇప్పటికి కూడా టోల్ గేట్స్ వాళ్ళ దగ్గర నుంచి అది వసూలు చేస్తుంటారు, లేకపోతే చేయరు, అసలు నడవనివ్వరు. అది నిజమే. కానీ వైసీపీ హయాంలో జరిగాయి అంటున్న వీటి గురించి ప్రభుత్వం మరి ఎందుకు గట్టిగా శ్రద్ధ పెట్టలేదు అంతకుముందు? ఇప్పుడు వరుస పెట్టి స్టోరీస్ రాబోతున్నట్టు కనిపిస్తుంది. అంటే రెడ్ బుక్ 3.0 అని అన్నట్టుగా ఈ ఫోకస్ పెంచుతున్నారా? అజయ్ కల్లం చాలా ముఖ్యమైన వ్యక్తి వాస్తవంగా. ఒకటైతే అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి సలహాదారుల దగ్గర ఆయన ఏం పెద్దగా సలహాలు ఏం తీసుకోలేదు. వాళ్ళని నమ్మకం మీద అక్కడ పెట్టుకొని వాళ్ళు చెప్పింది వినడం తప్ప. కాకపోతే సలహాదారులుగా ఉన్నవాళ్ళు కొంతమంది వాటిని ఉపయోగించుకొని తమ స్వలాభం చూసుకున్నారు అనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లోనే బలంగా ఉంది. అందులో అజయ్ కల్లం ఆయన ఐఏఎస్, ఆయన నేపథ్యం వేరు కాబట్టి ఆయన ఇటువంటి వాడికి ఉండదని కొంతమంది అనుకున్నప్పటికీ కాదు, ఆయనకు కూడా ఉంది అని ప్రభుత్వ వర్గాలు వీళ్ళు చెప్తూ వచ్చాయి. ఇప్పుడు ఈ స్టోరీ కూడా ఇంత ప్రత్యేకంగా రాశారు కాబట్టి దీని మీద మరి తదుపరి చర్యలు ఉంటాయా? అలాగే వివిధ చోట్ల ఈ కాలనీలు అవి నడవలేదు, ఇవి నడవలేదు. ఇప్పటికి కూడా ఇల్లు ఇవ్వడము, గృహప్రవేశము ఒకే రోజు ఇది అన్నప్పటికీ కూడా. ఇంకా రెండో భాగం నేను చెప్పబోతుంది, ఈ భూ అంశం మీద ఎందుకు శ్రద్ధ పెట్టట్లేదు అంటే ఇప్పుడు కూడా భూమాయే, ఇప్పుడు కూడా కార్పొరేట్లకు చాలా బాగా. ఇప్పుడు ఉదాహరణకు కేబినెట్ సమావేశం జరుగుతున్నట్టుగా ఉంది. అది అవగానే మీరు చూడండి ఒక పెద్ద జాబితా వస్తుంది, ఈ కంపెనీకి ఇన్ని ఎకరాలు, వాళ్ళకు అన్ని ఎకరాలని. సో ఈ భూమికి సంబంధించి దాదాపు 2 లక్షల ఎకరాలు ఎన్నో నిషేధిత జాబితా నుంచి తొలగించారు. ఇవన్నీ మళ్ళీ ఎవరికో ఇవ్వడమే. సో వీళ్ళు ఇంకో పద్ధతిలో భూమి చుట్టూ చాలా రాజకీయం నడుస్తున్నట్టుగా ఉంది. వ్యక్తులుగా ఎవరేం చేశారు చేయలేదు అన్న విషయం పక్కన పెడితే, అది అజయ్ కల్లం అయినా ఇంకొకరైనా వచ్చినటువంటి ఆరోపణలు విచారించి నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. భూములను పందేరం చేయటము, లేదా భూములను పూర్తిగా తేల్చకుండా ఇప్పుడు విజయసాయి రెడ్డి ఒక దశలో వచ్చింది, ఆయన కుమార్తె వాళ్ళు ఏదో బీచ్ దగ్గర తీసుకున్నారని. మీరు ఏదైనా లాజికల్ కంక్లూజన్కి వెళ్ళిందేమో చూడండి. ఇప్పుడు మళ్ళీ గీతా యూనివర్సిటీకి కొన్ని భారీ ఎత్తున ఇచ్చారని వీళ్ళు చేస్తున్నారు. ఏది తేలదు, దేని మీద మాట్లాడరు. ఆ పంచగ్రామాలు తేలవు, విశాఖ భూముల మీద వేసిన సిట్టు తేలదు. అది మళ్ళీ ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడుతూనే ఉంటారు, కానీ తేలదు. కాబట్టి ఈ భూమాయలో ఖచ్చితంగా ఈరోజు వచ్చిన ఈ కథనం టీం జగన్ అన్నప్పుడు
వీళ్ళంతా సన్నిహితులు. ఇప్పుడు శ్రీహరిని మళ్ళీ అరెస్ట్ చేశారు కదా నిన్న బెంగళూరులో. ఆయన ఈరోజు వీళ్ళు హైకోర్టులో హెబియస్ కార్పస్ వేశారు. అంటే ఎక్కడికి తీసుకెళ్లారో ఇంత జరిగిన తర్వాత పోలీసులు అంత సాహసం చేసి ఏదో తెలియకుండా అజ్ఞాత ప్రదేశానికి తీసిపోతారని మనం చెప్పలేం. కానీ 24 hours 24 గంటలు సమయం తీసుకునే అవకాశం మాత్రం ఉంది. సార్ మరోవైపు చూస్తే ఇప్పుడు లిక్కర్ స్కామ్లో వాళ్ళకి ఏదో తాత్కాలికంగా మీరు ఒక విధానం తీసుకునే వరకు వాళ్ళని ఏం చేయకనని కోర్టు చెప్పిందట. ఒక 6 డజన్ కేసుల్లో కోర్టుల ముందు వివిధ దశల్లో ఉన్నట్టుగా ఇప్పుడు వస్తున్నాయి సార్. బట్ అజయ్ కల్లాం మీద స్టోరీ రావటం, జగనన్న కాలనీల మీద పెట్టిన ఈ ఫోకస్ మటుకు ఒక నెక్స్ట్ ఒక మేజర్ షాక్గా మారే ఒక అవకాశం మాత్రం ఉంది. తీగలాగితే డొంక కదిలినట్టుగా చాలా చోట్ల ఎవరెవరు భూములు తీసుకున్నారు. రాజమండ్రిలో ఇటువంటిదే జరిగింది, విశాఖపట్నంలో జరిగింది, రాయలసీమలో జరిగింది. అంటే అప్పుడే ఆరోపణలు వచ్చాయి ఇవన్నీ, కొన్ని కేసులు. నా ఉద్దేశంలో అప్పుడైనా ఇప్పుడైనా 2014-19 మధ్యలో అయినా ఈ 12-11 ఏళ్లలో జరిగినవన్నీ సమగ్రంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఒకటి ఉంది ఖచ్చితంగా. సార్ హత్యలు గొడ్డళ్ళ కథ, వైసీపీ టీడీపీ ఫైట్, లోకేష్ బాబు కామెంట్స్. నిన్న దీని దగ్గర నూతన కార్యవర్గం అది జరిగినప్పుడు మాట్లాడారు. బాగా తీవ్ర భాషలోనే మాట్లాడి చంద్రబాబు అయితే సరే మనం ఎన్నో